ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్, ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లు సంపాదించే మార్గాలేంటి? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిఫరెంట్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి, అంటే ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అంటే కొంతమంది నెలకే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి 1,00,000, కొంతమందికి 1000. కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. కాస్తంత రిస్క్ ఉన్నా పర్లేదులేండి, ఎందుకంటే రిటర్న్ కాస్త మంచిగా వస్తుందంటే ఒక చిన్న రిస్క్ తీసుకోనికి అందరూ రెడీగా ఉంటారు. సరే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మనము ₹1000 గురించి మాట్లాడుకుందాం. మరి పెద్ద ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకులేండి, ఎందుకంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఒక పెద్ద రిటర్న్స్ అనేది మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. అదేంటో నేను చెప్తా. అఫ్కోర్స్ అందరూ విన్నదే, ఇది ఒక ఓపెన్ సీక్రెట్. దాని పేరే సిప్ అంటారు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అందరూ అంటారు, అబ్బా సిప్ మీద ఇంకో వీడియోనా, వద్దురా బాబు అంటారు. కానీ ప్లీజ్ హోల్డ్ ఆన్, అంత త్వరగా డెసిషన్కి రాకండి, తొందరపడకండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను. పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారండి. పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బేసిక్గా ప్రతి నెల జీతం వస్తుంది ఒక డేట్కి. కొంతమందికి ఫస్ట్కే వస్తుంది, కొంతమందికి 30వ తేదీనే వస్తుంది, మిగతా కొంతమందికి 5 లేదా 10వ తేదీ మధ్యలో వస్తుంది అనమాట. సో ఒక ఫిక్స్డ్ డేట్ రోజున శాలరీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన అకౌంట్లో ఒక ఆటో డెబిట్ అనే ఆప్షన్ పెట్టేస్తాం. అంటే ప్రతి నెల నా ఎక్స్ అమౌంట్ జీతం రూపంలో రాగానే అందులో నుంచి ఒక ₹1000 డెబిట్ అయిపోయేసి ఆ ఇండెక్స్ ఫండ్స్లో కానివ్వండి లేదా ఈటీఎఫ్లో కానివ్వండి పెట్టుబడిగా వెళ్ళిపోవాలి. అయితే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, మీకు నెలకు 12 సార్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పెడుతుంది. అంటే నెలకు ఒకసారి జీతం వస్తుంది కాబట్టి సంవత్సరానికి 12 నెలలు. సో 12 నెలల్లో మీకు 12 సార్లు డెబిట్ అవుతుంది. మార్కెట్ పెరుగుతుందా, మార్కెట్ అక్కడే ఉందా, లేకపోతే మార్కెట్ పడిపోతుందా అన్న విషయము ఆ డేట్తో సంబంధం లేదనమాట. ఆ డేట్కి మీకు జీతం వస్తుంది, ఆ డేట్కి డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. అయితే మహా అంటే అందరూ ఏమంటారంటే, సంవత్సరానికి మీకు వచ్చే రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఈటీఎఫ్లో కానివ్వండి, ఇండెక్స్ ఫండ్లో కానివ్వండి, ఒక 10%, 12% లేదా 15% రేర్లీ ఛాన్సెస్ ఉంటాయి. 15% అంటే 12% అంటే గ్యారంటీ కూడా అని చెప్పలేము. మరి కొన్ని సంవత్సరాలు రావు, కొన్ని సంవత్సరాలు పడిపోతుంది మార్కెట్, కాబట్టి నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. సో పాజిటివ్ రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్గా మనం ఒక 12% మాట్లాడుకోవాలి. అంటే నెలకి మీరు పెట్టిన పెట్టుబడికి 1% వచ్చినట్టు. సో మీరు పెట్టిన 12,000కి మీకు ఒకవేళ 12% మీకు రిటర్న్ వచ్చిందంటే సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? ₹1,440 వచ్చినట్టు. అది మీ 12,000 పెట్టుబడి మీద. అంటే టోటల్ రిటర్న్ ఈజ్ ₹1,440. నేను ఇప్పుడు మాట్లాడబోయేది యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. అంటే సిప్ యాజ్ అ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒకవేళ అదే సిప్ని మనము యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్గా మారితే ఏమవుతుంది, మనకి ఎంత రిటర్న్ డిఫరెన్స్ రావచ్చు, ఆ విషయం ఇప్పుడు చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు నచ్చేటట్టుగా. సో ప్రతి ప్రేక్షకులకి, ప్రతి ఇన్వెస్టర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ యాపిటైట్ ఉంటుంది. కొంతమంది రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది అసలే రిస్క్ ఎక్కువ వద్దు, నాకు చిన్న రిస్క్ ఉంటేనే చాలు, లేదంటే నా రూపాయి కూడా పోయిందనుకుంటే నాకు చాలా కష్టం అవుతుంది అంటారు. అగ్రీడ్, ఒప్పుకుంటా. అయితే అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక డీసెంట్ ఐడియా ఉంది. ఈటీఎఫ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్తో పాటు మీరు ఒకవేళ యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఉంటే, యాజ్ ఎ ఫండ్గా, ఈటీఎఫ్గా మీకు ఏదైనా ఆప్షన్ దొరికితే ఖచ్చితంగా అందుకోండి అని చెప్తా. ఎందుకంటే ఇందులో ఫ్యాంగ్ అనేది చాలా ఫేమస్ టర్మినాలజీ ఉందన్నమాట స్టాక్ మార్కెట్లో. యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇది చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఎందుకు చెప్తున్నానంటే వీటిల్లో ఉన్న కంపెనీ పేర్లు అవి అనమాట. FAANG అనమాట. అంటే ఎఫ్ అంటే ఫేస్బుక్, AA వస్తుంది కాబట్టి A ఫర్ యాపిల్, అండ్ దాంతోపాటు A ఫర్ అమెజాన్. అదేదో స్కూల్లో నేర్చుకున్నట్టుగా ఉంది ఆ పేర్లు చెప్తుంటే. సో దీనిలో చూసుకుంటే N ఫర్ నెట్ఫ్లిక్స్, G ఫర్ గూగుల్ అనమాట. సో ఇందులోనే ఫ్యాంగ్ ప్లస్ అంటారు, అంటే ప్లస్ మార్క్ వస్తుంది. ఇంకొక 5 కంపెనీస్ ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే మనకి టెస్లా, ఎన్విడియా, ట్విట్టర్, అలీబాబా అండ్ బైడూస్. సో ఇవన్నీ వరల్డ్ ఫేమస్ కంపెనీస్ కాబట్టి వీళ్ళ విలువ చాలా ఎక్కువ ఉంది. వీళ్ళ విలువ ఎక్కువన్నందువల్ల వీళ్ళ ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందులో మీరు పెట్టుబడిగా పెడితే మీ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. సో మనం పెట్టే రూపీ కాస్త అది డాలర్లో కన్వర్ట్ అయిపోయేసి డాలర్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది మీకు వన్ ఆప్షన్. ఈటీఎఫ్లో కావాలంటే ఫారిన్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇకపోతే లేదు నాకు అవన్నీ అర్థం కాదండి, నాకు ఇండియన్ కంపెనీసే బెస్ట్ అనుకుంటే, ఏదో ఒక సింగిల్ కంపెనీ లైక్ అదాని ఎంటర్ప్రైజెస్ ఉందండి,
ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే కంపెనీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయొద్దంటే, మనము యాజ్ ఎ ప్యాసివ్ ఇన్వెస్టర్గా మనం డబ్బులు పెట్టేసేసి మన పనేదో మనం చూసుకుంటూ ఉంటాం. అది ఆఫీస్ పని అంటారా, ఇంటి పని అంటారా. అక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీలో ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, సడన్గా ₹1000 ఉన్న షేర్ కాస్త 0 అయిపోతుంది. ఒక్కొక్క రోజులో అలా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 90% పడిపోతాయి కొన్ని స్టాక్స్. అంతెందుకండి, ఈ రోజుతో డేట్తో నేను చూసుకుంటే, ఈరోజు మనము 25th నవంబర్ రోజున 2023 సంవత్సరంలో దాదాపు 90 కంపెనీస్ ఇప్పటిదాకా మునిగిపోయాయి. షేర్ మార్కెట్లో ఉన్న కంపెనీస్లో ఎంతోమంది పెట్టుబడి పెట్టేసేసి వాళ్ళ చేతులు కాల్చుకున్నారు. మొత్తానికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా 0 అయిపోయింది. అందులో ఫేమస్ పేరు నేను చెప్తాను. కంపెనీ పేరు రిలయన్స్ గ్రూప్కి చెందింది రిలయన్స్ కమ్యూనికేషన్స్. సో తమ్ముడు బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉండే కంపెనీ అనమాట, ఆర్కామ్ అంటారు దాన్ని. ఆ కంపెనీ కొన్ని వేల కోట్ల కంపెనీ అండి. ఆ కంపెనీ కాస్త కూడా మునిగిపోయింది. అంటే ఇంత పెద్ద కంపెనీలు కూడా 0 అవుతాయా, బ్యాంక్రప్ట్ అవుతాయా అన్న విషయము అది అయ్యేంత వరకు చాలామందికి అర్థం అవ్వాలా అన్నమాట. అలాంటి చాలా కంపెనీ పేర్లు ఉన్నాయండి. అవన్నీ పేర్లు ఎందుకు కానీ. అయితే నేనేమంటానంటే, ఇండివిజువల్ కంపెనీస్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇండెక్స్ ఫండ్లో చేయండి. ఇండెక్స్లో మీకు కావాల్సిన మంచి మంచి కంపెనీ పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, భారతీ ఎయిర్టెల్ ఉంది, అలాంటి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి మీకు. సో ఈ కంపెనీస్ అన్నింటిలో మీకు ఏం చేస్తుందంటే, ఆ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఏం చేస్తారంటే అలాంటి కంపెనీస్లో పెట్టుబడిగా పెడతారు. ఇన్ కేస్ ఆ నిఫ్టీ 50లో ఉన్న ఏదో ఒక్క కంపెనీ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. సో మిగతా 94 కంపెనీస్ ఉన్నాయి కదా. సో సెబీ ఏం చేస్తుందంటే ఇంకో కొత్త కంపెనీని ఇండెక్స్లోకి కలిపేస్తుంది. సో అంటే మీ డబ్బు ఇక్కడ ఏమవుతుంది, సేఫ్, దర్ ఈస్ నో రిస్క్. Now coming to the very important part, very interesting. సంవత్సరంలో 12 సార్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాము ₹1440 వస్తాయండి సంవత్సరానికి. అదే ఒకవేళ నేను మీకు చెప్తాను, నెలలో మీకు 20 రోజులు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది. అంటే వారానికి 5 రోజులు పనిచేస్తుంది కాబట్టి 4 వారాలకి 20 రోజులు. కొన్ని నెలల్లో 22 రోజులు లేదా 21 రోజులు కూడా ఉంటుంది. కానీ మనం యావరేజ్గా 20 డేస్ తీసుకుందాం. 20 డేస్ ఇంటూ 12 మంత్స్ అంటే ఎన్ని నెలలు అయ్యాయి? 240 మంత్స్ అయ్యాయి. సో 240 మంత్స్ అంటే మీరు ఎవ్రీ మంత్లో ఒకసారి పెట్టుబడి పెట్టేవాళ్ళు ₹1000. కానీ నేనేమంటానంటే ఆ ₹1000 కాస్త డివైడ్ బై 20 చేస్తే మీకు ₹50 చొప్పున ప్రతిరోజు వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. డే 1 నాడు మార్కెట్స్ పడ్డాయి, ఒక 0.5% పడినా 1% పడినా కానీ నిఫ్టీ, మీరు ఏం చేశారంటే ఆ ₹50 ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడిగా పెట్టారు. పెట్టంగానే ఫస్ట్ డే పడిపోయింది, సెకండ్ డే పెరిగింది, థర్డ్ డే పెరిగింది, ఫోర్త్ డే పెరిగింది, మళ్ళీ ఫిఫ్త్ డే కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పడిపోయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ డే పడింది, మళ్ళీ ఫిఫ్త్ డే పడింది. అంటే మిగతా రోజుల్లో మీరు ఏం చేస్తారు? పెట్టుబడి పెట్టలా. మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తున్నారు, మార్కెట్ ఏ రోజు పడితే నేను డబ్బులు పెడతానని. సో సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ప్లస్ ఫిఫ్త్ డే కలుపుకుంటే మీకు మొత్తం 4 రోజులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి 50 ఫస్ట్ డే నాడు పెట్టారు, మిగతా 4 రోజుల కోసం ₹200 మీరు పెడతారు. సో ₹250 అవుతుంది. కాబట్టి అక్కడ మీకు చూసుకుంటే ఒక 0.5% మార్కెట్ పడ్డా కానీ 0.5% ఇంటూ 240 రోజులు చేసుకుంటే 120% మీకు రిటర్న్స్ వస్తున్నాయి సంవత్సరానికి. ఇక్కడ మీకు ఎంత వస్తుంది? 12% మాత్రమే. ఇక్కడ మీకు ఒకవేళ ₹50 చొప్పున మీరు యాక్టివ్గా మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో 1%, 0.5% ఆ రోజు మీరు పెట్టుబడిగా పెడితే మీకు వచ్చే రిటర్న్స్, ఒకవేళ 0.5% కూడా మీకు పడిన మార్కెట్, అది మీ పెట్టుబడిలో యాడ్ అయినట్టే కదండి, మీకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో ఆ 0.5% ప్రకారంగా ఇంటూ 240 మంత్స్ చేస్తే 120% మీకు వచ్చింది. సో ఇక్కడ నేనేం చెప్తానంటే 120% మర్చిపోండి. ఈవెన్ 60% వచ్చినా కానీ మీకు ఎంత వస్తుంది తెలుసా? 12,000కి ₹7,200. ఎక్కడ 1,400, ఎక్కడ ₹7,000 సంవత్సరానికి. సో ఇలా మీరు చూసుకుంటే యూ విల్ బికమ్ అ కరోడపతి. 15-20 ఇయర్స్ ఆగాల్సిన అవసరం లేదండి. వితిన్ 7-8 ఇయర్స్ లోపల కూడా యూ కెన్ బికమ్ అ కరోడపతి, ప్రొవైడెడ్ మీరు యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీని గురించి కూడా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన ఈ క్లాస్లో.